నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు. జనసేన పార్టీ మరి బావపూరి దివ్యాంగుల సేవా సమితిలో కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మా ఒక బాపట్ల జిల్లాలో గత కలెక్టర్ గారు వెంకట మురళి గారు ప్రతి నెలలో కూడా 4వ శుక్రవారం దివ్యాంగులు ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ పెట్టి ఉన్నారు. అదే బాటలో కూడా కొత్తగా వచ్చిన వినోద్ కుమార్ గారు కూడా ఈరోజు కూడా గ్రీవెన్స్ పెట్టి దివ్యాంగులు మా ఒక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఉన్నాం. ఆయన కూడా వెంకట మురళి గారు చేసినట్లే మాకు కూడా చేస్తాడని చెప్పి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన మమ్మల్ని మేము కలెక్టర్ గారిని కలవాలి అని చెప్తేమంటే ఆయన వెంటనే వచ్చి మమ్మల్ని కలిసి మా ఒక సమస్యల రూపంలో వినతిపత్రం తీసుకొని ఉన్నాడు. అందుకని ఆయన మీద కూడా నమ్మకం ఉంది. అదేవిధంగా మా ఒక దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయము ఏర్పాటు చేసి 3 నెలలు అవుతున్నా కూడా పూర్తి స్థాయిలో దీంట్లో ఫర్నిచర్ లేదు. దీంట్లో సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో మరి ఆ 3 రోజులు కూడా అందుబాటులో ఉండట్లేదు. ఎందుకనంటే వాళ్ళకి కంప్యూటర్ కానీ ఇంకోటి లేవు. కాబట్టి కలెక్టర్ గారు దీని విషయంలో కూడా దృష్టి పెట్టి మరి కంప్యూటర్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే మార్గం ఆలోచించాలని, మరి ఈ ఒక జిల్లాలోనే కాదు ఈ ఒక నియోజకవర్గంలో దివ్యాంగులకు ఉపకరణాలు అందించాలి. దాంతోపాటు ప్రతి ఒక్క సంవత్సరం కూడా బ్యాక్లర్ ఉద్యోగాలు ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్న నా ఒక దివ్యాంగుల జాతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దానితోపాటు మరి చదువుకొని ఖాళీగా ఉన్న వ్యాపారం చేసుకుంటున్న 10 ఒక్క దివ్యాంగులు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఇప్పించి వాళ్ళకి సహకరించే మార్గంగా ఆలోచించాలని చెప్పి మరి బాపట్ల కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారిని నేను కోరుకుంటూ ఉన్నాను. నా ఒక దివ్యాంగుల జాతి కోసం పనిచేయాలని చెప్పి కూడా మరీ కోరుకుంటూ మా ఒక దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షులు మరి కావిష్య అన్నగారు, మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున మా తమ్ముడు మరి రాజశేఖరు, మరి దివ్యాంగుల అన్నదమ్ముళ్ళు కూడా అందరూ కూడా వచ్చి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మా ఒక సమస్యను కూడా మరి వినతిపత్రం రూపంలో అందించి ఉన్నామని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ ఉన్నాం.